ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్నే కోరుకుంటారు. కానీ సంతోషంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి విషయానికి ఎక్కువగా బాధపడటం, లేదంటే అందరిలో మనమే గొప్పగా కనిపించాలనే కోరికతో ఎక్కువగా డిప్రెషన్ గురవుతుంటారు. అలా కాకుండా జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంటే ఇవి తప్పక పాటించాలి. మనకు ఉన్న డబ్బు, పరపతి ఏదైనా సరే ఎంత తక్కువ ప్రదర్శించుకుంటే అంత మంచిది. లేకపోతే లేనిపోని కష్టాలు వచ్చి మీ సంతోషాన్ని దూరం చేస్తాయి. మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ జ్ఞానం ఉన్నట్లు అని మన పెద్దలు చెబుతారు. అలా తక్కువగా మాట్లాడేవారే ఎదుటివారితో మాటలు పడకుండా సంతోషంగా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని మనసు మీదకి తీసుకోకుండా వాటిని వదిలివేయాలి. అలా చేయడం వలన మీరు సంతోషంగా ఉంటారు. అసలు సమస్యలు లేని మనిషి ఈ లోకంలోనే ఉండడు. జీవితంలో వచ్చే సమస్యలు వస్తూనే ఉంటాయి, పోయే సమస్యలు పోతూనే ఉంటాయి. కనుక ఎటువంటి సమస్యనైనా చిరునవ్వుతో దాటగలగాలి. ఎందుకంటే జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. కనుక ఎల్లప్పుడూ మీ మనసును నియంత్రణలో ఉంచుకుంటే జీవితం కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలో ఉంటుందో అప్పుడే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే మహోన్నతమైన వ్యక్తిగా ఎదుగుతారు.